నేను నా వీడియోస్లో చెప్తూ ఉంటా, మీకు ఎంతైతే జీతం వస్తుందో అనగా ఎంతైతే జీతం మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో దానిలో మినిమం 20% లేదా 30% సేవ్ చేయండి, మిగతా డబ్బుతో బ్రతకడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటా. కానీ నా వీడియోస్లో కొందరు కామెంట్లో చెప్తున్నారు, అందరూ కాదు కొందరు, సార్ బాగానే చెప్తున్నారు, 20 అంటున్నారు, 30% అంటున్నారు, 40 అంటున్నారు, కానీ రియాలిటీలో అవ్వదండి. ఎందుకంటే ఖర్చులు మాకు జీతం ఎలా వస్తుందో అలాగే ఖర్చు అయిపోతుంది, ఒక్క రూపాయి కూడా మేమైతే సేవ్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. సరే కొందరికి జరుగుతూ ఉంటుందిలే అనుకున్నా, కానీ నా ఎడిటర్, ఈ వీడియోస్ని ఎడిట్ చేసే ఎడిటర్ సునీల్ నా దగ్గరికి వచ్చి సేమ్ అండి నువ్వు బాగానే చెప్తున్నావు కానీ రియాలిటీలో నాకు కూడా అవ్వట్లే, నాకు 30,000 జీతం, వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది, ఎలా చెప్పు అన్నాడు. సో చెప్పొచ్చు పర్సనల్గా, కానీ మీ ముందు చెప్తే బాగుంటుంది. తనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎందుకు సేవ్ చేయలేకపోతున్నాడు, తను ఏం తప్పు చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా తనకి మినిమం 8,000 మంత్లీ 8,000 సేవ్ చేసేటట్టు ఎలా చేయాలో నేను మీ ముందు ప్రాక్టికల్గా చేసి చూపిస్తా. సునీల్, సో నీకు ఎంత పడుతుంది జీతం? టేక్ హోమ్ సాలరీ 30,000. 30,000. సో 30,000 నీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. నువ్వు చెప్పేది ఏంటంటే మంత్ ఎండ్ వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేకపోతున్నా, సేవింగ్స్ జీరో. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఈ ఫార్ములా నువ్వు చాలా వీడియోస్ని ఎడిట్ చేసావు కాబట్టి నీకు తెలిసే ఉంటుంది, ఈ ఫార్ములాని ఖచ్చితంగా పాటించాలి. సో ఎంతైతే జీతం పడుతుందో దానిలో 50% నీడ్స్ అనమాట, అనగా అవసరాలు, అంటే డైలీ ఖర్చులు ఉంటాయి కదా, రెంట్ కావచ్చు, గ్రోసరీస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. 30% వాంట్స్, 20 వచ్చేసి సేవింగ్స్. సో నువ్వు ఖచ్చితంగా 20% సేవింగ్స్ చేయాలి, కానీ ఖర్చుల వల్ల అవ్వటం లేదు. సరే నార్మల్గా అంటే మీకు ఒకవేళ మీకు 30,000 జీతం వస్తున్నట్లయితే ఎలా ప్లాన్ చేసుకోవాలో ఫస్ట్ చెప్తా, అండ్ మనోడు చేస్తున్న తప్పు కూడా చెప్తా. సో ముందు ఈ రూల్ని పాటిస్తున్నాడా లేదా అది తెలియాలి మనకి. సో పాటించట్లేదు కాబట్టే ఇక్కడ 20% సేవింగ్స్ అన్నవి అవ్వట్లా. సో ఫస్ట్ అది చూద్దాం, ఓకేనా? సో 30,000 కాబట్టి నేను చెప్తూ ఉన్నా, నీడ్స్కి ఎంతని చెప్పా? 50%. సో 50% అంటే నీ జీతంలో 15,000. సో గ్రాసరీస్కి వాటికి వీటికి 15,000 మాత్రమే ఖర్చు పెట్టాలి. అదేవిధంగా వాంట్స్ అంటే కోరికలు, నీ ఏజ్ తక్కువ, సో ఖచ్చితంగా పార్టీలని, ట్రిప్పులని, రెస్టారెంట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలి, కానీ దానికంటూ లిమిట్ ఉంది. లిమిట్ ఎంత? 30% ఆఫ్ యువర్ సాలరీ. సో 30 అంటే నీ జీతంలో 9,000 నువ్వు ఖర్చు పెట్టు, పర్లేదు, ట్రిప్స్కి వెళ్ళు, తిను, ఏదైనా చేయి, కానీ 9,000 లిమిట్, మర్చిపోకు. అదేవిధంగా సేవింగ్స్, ఈ సేవింగ్స్ అన్నవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత? రిమైనింగ్ 20%. అంటే నీ జీతంలో మినిమం 6,000 అయినా నువ్వు సేవింగ్స్ చేయాలి, కానీ ఇది చేయట్లే. ఫస్ట్ నువ్వు చేసే తప్పు ఏంటంటే ఖర్చు పెట్టేసి ఏదైనా మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, అది పెద్ద తప్పు. సో నార్మల్గా మీరు చేయాల్సింది ఏంటంటే జీతం పడగానే మినిమం 20% వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అలా ట్రాన్స్ఫర్ చేసిన డబ్బుని పెట్టుబడి పెట్టండి, రిమైనింగ్ డబ్బుతో బ్రతకడానికి ట్రై చేయండి. అర్థమైందా అండి? ఇలా చేస్తే ఖచ్చితంగా సేవింగ్స్ అన్నవి అవుతాయి. ఇప్పుడు నువ్వు నీడ్స్కి, వాంట్స్కి ఎంత ఖర్చు పెడుతున్నావో చూద్దాం. ఆల్రెడీ చెప్పా, నీడ్స్ అంటే అవసరాలు, లైక్ రెంటు, గ్రాసరీసు, కరెంటు బిల్లు, పెట్రోలు, రీఛార్జు, ఫోన్ రీఛార్జు, గ్యాసు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు రెంట్, ఖచ్చితంగా రెంటింట్లో ఉంటున్నావు నువ్వు, అవును. ఎంత ఖర్చు పెడుతున్నావు? 4,000. బ్యాచిలర్స్ ఇద్దరు ఉన్నాం కాబట్టి 4,000. ఓకే, 4,000 ఖర్చు అవుతుంది నీకు. అదేవిధంగా గ్రాసరీస్ అంటే కూరగాయలు, A to Z, సోపులు, సర్పులు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎంత అవుతుంది? ఒక 2,000 ఖర్చు అవుతుంది. షేరింగ్ అండ్ కరెంటు బిల్లు, కరెంట్ బిల్ 400. యావరేజ్గా 400 ఖర్చు అవుతుంది. అదేవిధంగా పెట్రోల్, బండి ఉంది, ఆ బైక్ ఉంది, ఎంత? పెట్రోల్ 3,000. 3,000 పర్ మంత్, 3,000 ఖర్చు అవుతుంది. ఇదంతా పర్ మంత్ అండి. అదేవిధంగా రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ 299. 299. అదేవిధంగా గ్యాస్ 300 పడుతుంది. 300. సరే, ఇది నేను అనుకుని రాసా ఇంత నువ్వు రాకముందు. సో ఇంకేమున్నాయి? అది కూడా నీడ్స్ అంటే వీటి మీద ఖర్చు పెడితేనే ఆ మంత్ బ్రతకగలవు. ఇంకేమున్నాయి? ఈఎంఐ ఉంది, పర్సనల్ లోన్. సో అది దేనికి వాడావు అది ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు మంచి పనికి వాడితే ఇక్కడ పెట్టాలి నీడ్. అదే నువ్వు
ట్రిప్పులని అక్కడికని ఇక్కడికని లేకపోతే ఐఫోన్లని వాడేవనుకో ఇక్కడ పెట్టాలి. పర్సనల్ లోన్ తీసుకుని హోమ్ వర్కింగ్ చెప్పి అక్కడ ఒక మిస్టేక్ ఉంది, తర్వాత చెప్తా. సో ఈఎంఐ ఎందుకు ఇక్కడ రాస్తున్నా అంటే మనోడు ఇంటి కోసం తీసుకున్నాడు, ఇంటిని కట్టడానికి పర్సనల్ లోన్ తీసుకున్నాడు. సో ఇల్లు అన్నది ఎసెట్, ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని విలువ పెరుగుతుంది. సో అది నీడే, ఇల్లు అంటే నీడే కదా. సో దానికి తీసుకున్నాడు. ఎంత? 7,791. ఇప్పుడు ఇదంతా లెక్కేద్దాం. సో 17,790 ఇక్కడ కూడా రాస్తున్నా. 17,790. నార్మల్గా ఇది 15,000 అంతే కదా, 15,000 ఉండాలి. కానీ కాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. కానీ అది కూడా దీనివల్ల ఈఎంఐ కూడా మంచిదే. హోము ఫైన్, ఒప్పుకుంటా, గుడ్, పాయింట్లోనే ఉన్నావు. ఇంకా వాంట్స్ అంటే కోరికలు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి. ముందుగా మూవీస్ వెళ్తూ ఉంటావు. ఎంత? మంత్లీ 2 టైమ్స్. ఎంత టికెట్? 250. మంత్కి 500 ఖర్చు పెడతావు. నెక్స్ట్ షాపింగ్ ఎంత? 2,000 ఫర్ మంత్. 2,000 ఫైన్, కంట్రోల్లో ఉన్నావు. అండ్ అదేవిధంగా రెస్టారెంట్స్ ఎంత? మంత్లీ 2,000 ఖర్చు అవుతుంది. 2,000 ఫైన్. అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ కొంటావు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఆఫర్లు ఇస్తుంటారు కాబట్టి అదొక 2,000. ఓకే, 2,000 ఖర్చు పెడతావు. అండ్ దాంతోపాటు ఇంకేమున్నాయి? ట్రిప్లు మంత్లీ 1 ట్రిప్. ఎంత? యావరేజ్గా 3,000. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా దుబారీ ఖర్చులు? నాకు తెలిసి పెద్ద ఏం చెయ్యవు. ఐఫోన్ ఈఎంఐ ఇంకోటి. సో ఈఎంఐ అంటే నథింగ్ బట్ లోన్. సో ఐఫోన్ కాబట్టి నీ జీతం 30,000, ఐఫోన్ కొన్నావు కాబట్టి అది మంచి లోన్ అయితే కాదు, బ్యాడ్ లోనే, ఖచ్చితంగా బ్యాడ్ లోనే. నువ్వు నార్మల్ ఫోన్ కొనుక్కున్నట్లయితే అది ఫోన్ అన్నది నెసరీ కాబట్టి గుడ్ లోన్ అయ్యేది. కానీ ఐఫోన్ కొన్నావు కాబట్టి బ్యాడ్ లోనే, ఖచ్చితంగా ఇందులోనే రాయాలి. ఎంత ఈఎంఐ? 2,537 రూపీస్. 2,537 రూపీస్. సో అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే, కరెక్టే కదా. సో ఇప్పుడు రాద్దాం. ఎంత అయిందంటే, సో 12,037 రూపీస్ అయింది. ఇక్కడ రాసిన 12,037. సో ఇంత నీకు ఖర్చు అవుతుంది. నార్మల్గా అయితే వాంట్స్ ఎంత ఉండాలి? 9,000 ఉండాలి. వెరీ గుడ్. కానీ ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎక్కువ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఎక్కువైపోయింది, ఇక్కడ ఎక్కువైపోయింది. ఇది పర్లేదు, ఒప్పుకుంటా. కానీ నీ జీతానికి నువ్వు ఖర్చు పెట్టాల్సింది 9,000 అయితే నువ్వు 12,000 ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ దుబారీ ఖర్చు ఏముందంటే నా ప్రకారంగా ఖచ్చితంగా ఐఫోన్ ఉంది. ఇంకా కొన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, కొంచెం కంట్రోల్లో ఉండాలి. షాపింగ్ అవసరం. నువ్వు ప్రతి మంత్ యావరేజ్గా 2,000 చేసేస్తున్నావు. అస్తమాటు నేను చూస్తున్నా, బట్టలు కొనుక్కుంటూ ఉంటావు, లేకపోతే ఏదో ఒకటి వాచ్ అని అది కొనుక్కుంటూ ఉంటావు. కానీ కొంచెం తగ్గించు. నీ కేసులో నువ్వు తగ్గిస్తే ఆటోమేటిక్గా ట్రాక్లోకి వచ్చేస్తావు. అండ్ రెండు లెక్కేద్దాం. ఇది వాంట్స్, నీడ్స్. సో 17,790 ప్లస్ 12,037. సో దాదాపుగా 29,000 ఇక్కడ రాస్తున్నా. 29,827 నీ ఖర్చు, ప్రతి మంత్ ఖర్చు. నీకు వచ్చే జీతం 30,000. సో 100 రూపాయలు మిగులుతున్నాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 173. ఇది నీ సేవింగ్స్. అసలు లెక్కే కాదు. సో నెక్స్ట్ మంత్ నుంచి ఏం చేస్తావంటే 30,000 జీతం పడగానే 6,000 తీసేసే, ఇన్వెస్ట్మెంట్ చేసేసే. ఇంకా 24,000 మిగులుతుంది. ఈ 24,000లో నీ నీడ్స్ ఉన్నాయి కదా, ఎంత? 17,790. 17,790 అవసరం, తప్పదు. సో తీసేసే. ఇంకెంత మిగులుతుంది చూస్తున్నాగు. సో 6,010 మిగులుతుంది. ఇంత డబ్బు నీ చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తావు అంటే ఆటోమేటిక్గా ఇంత డబ్బుని ఖర్చు పెట్టావు. దేనికి? షాపింగ్ కని, మూవీస్ కని, రెస్టారెంట్స్ కని, ఆన్లైన్ షాపింగ్ అని ఖర్చు పెట్టావు. కానీ తగ్గిస్తావు, ఎంతకంత తగ్గుతుంది. ఎందుకంటే భయం ఉంటుంది. అమ్మో నా చేతిలో ఇంతే ఉంది డబ్బు, ఎంత? 6,000 రూపాయలు ఉంది, నార్మల్గా అయితే ఎక్కువ ఉండేది, ఈ సేవింగ్స్ చేయకపోతే అని చెప్పి ఒక భయం ఉంటుంది. ఈ భయంతో కాస్త తగ్గిస్తావు. మొత్తం తగ్గించమని నేను చెప్పను, ఎందుకంటే ఉన్నది ఒకటే వయసు. ఈ వయసు మళ్ళీ రాదు. ఒకసారి పెళ్ళైందంటే నీకు ఖర్చులు పెరిగిపోతాయి. నా ఈఎంఐ కట్టాలి, నేను పార్టీలు చేసుకోవాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, ప్లస్ ఖర్చులు ఉన్నాయి, గ్రోసరీస్, ఇంకా తప్పదు అనుకున్నట్లయితే ఒకటే సొల్యూషన్. సో ఎంత వీలైతే అంత తగ్గించడానికి ట్రై చేయి. అవ్వలేదా అయినా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఎలా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 30,000 జీతం వస్తుంది. ఈ 30,000 అన్నది యాక్టివ్ ఇన్కమ్, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమే. సో ఇండియాలో చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతారు. అది తప్పు. మనం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది యాక్టివ్ ఇన్కమ్. సో నువ్వేం చేయాలి? ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని నువ్వైతే సేవింగ్స్ అనగా ఆ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్నావు, అవునా? నువ్వేం చేయొచ్చు? మీ ఇంటి పక్కల
చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ వద్దకు వెళ్ళి, సార్ వీళ్ళు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా, నేను వాళ్ళకి ట్యూషన్ చెప్తా, నేను చదువుకున్నా మంచిగా, మ్యాథ్స్, సైన్స్ ఇదంతా బాగా చెప్తా అని చెప్పి మాట్లాడు. తప్పే ఉంది, మాట్లాడు. వాళ్ళు ఓకే అంటే, ఎగ్జాంపుల్గా 5 జస్ట్ 5 స్టూడెంట్స్ నీకు దొరికారు, చెప్పు. నీకు తెలిసిందే కదా చిన్న చిన్నవి, అవును, చెప్పు. సో ఒక్కొక్కరి దగ్గర మినిమం, నేను చెప్తుంది మినిమం 500 పర్ మంత్ తీసుకున్నా కూడా ఎంత, 500 ఇంటూ 5 2500 నీకు ట్యూషన్ ద్వారా వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ 7 వరకు జాబ్ చేస్తావు. 7 to 9 ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి వెళ్ళడానికి 8 అయిందనుకో, 8 to 9 1 hour ట్యూషన్ చెప్పు, 2500 ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్మా. నువ్వు ఖాళీగా ఉంటున్నావు, దాని బదులు ఇలా చేసుకుంటే బెటర్ కదా. అవును. అదేవిధంగా నువ్వు ఇక్కడ చేసే జాబు ఎడిటింగ్, సో అది కూడా స్కిల్లే. ఆ స్కిల్ ద్వారా నువ్వు చేస్తుంది ఏంటి, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకుంటున్నావు జాబ్ చేసి. రెండో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని అదే స్కిల్ ద్వారా ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు? ఆప్షన్ ఉందో దానికి? ఉంది. కొన్ని సైట్స్ ఉన్నాయి. సో ఫైవర్ అని చెప్పి, ఫ్రీలాన్సర్ అని చెప్పి, అప్వర్క్ అని చెప్పి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్లో నువ్వు జస్ట్ రిజిస్టర్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైవర్, ఇది సైట్ అనమాట, ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు స్కిల్ ఉంది, ఇంట్లో సిస్టమ్ ఉంది, కానీ నీకు వర్క్ ఇచ్చే వాళ్ళు లేరు. అది కూడా సాటర్డే, సండే, అంతే కదా. సో వీక్ డేస్ మొత్తం ఇది చేసుకో, ఏది ట్యూషన్ చేసుకో, వీకెండ్స్లో ఇది చేసుకో. ఏంటిది ఫైవర్? సింపుల్. నీ స్కిల్ వీడియో ఎడిటింగ్ కదా, VIDEO ఎడిటింగ్, ఇదిగో వీడియో ఎడిటింగ్ ఫర్ యూట్యూబ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు వీడియో ఎడిటింగ్ సపోర్ట్ కావాలి. అప్పుడు ఏం చేస్తా, నేను ఈ విధంగా సైట్ ఓపెన్ చేస్తా. వీడెవడో ఉన్నాడు, వీడు ఏం చేశాడంటే వాడి శాంపుల్ వీడియోస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నీకు శాంపుల్ వీడియోలు, నా వీడియోలు వాళ్ళు చూస్తుంటారు రెగ్యులర్గా, షార్ట్స్ వీడియోలు అవి పెట్టుకో. సో చూస్తారు, ఓహో కౌశిక్ వీడియోస్ ఎడిట్ చేసేది సునీల అని చెప్పి, ఓ బాగానే చేస్తాడు, నేను షార్ట్స్ చూస్తున్నా అని చెప్పి వాడు ఏం చేస్తాడు, కంటిన్యూ కొట్టి నీకు వర్క్ ఇస్తాడు. నువ్వేం చేయొచ్చు అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, బేసిక్ ఎడిటింగ్ 876 రూపీస్, 3 to 5 minutes వీడియో. 3 to 5 minutes వీడియోని ఎడిట్ చేస్తే 2 డేస్లో ఇచ్చేస్తా అని చెప్పి నువ్వు పెట్టుకుంటావు. అప్పుడు 876 రూపీస్ ఛార్జ్ చేస్తావు. అదే స్టాండర్డ్ అనుకో 2000, ప్రీమియం అనుకో 3000, డిపెండ్స్ అనమాట. వీడు బిగినర్ అనుకుంటా, బిగినర్ కాబట్టి అంత మంచి ఎడిటింగ్ ఏం లేదు నాకు తెలిసి. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలామంది ఉంటారనమాట, అర్థమైందా? ఇలా నువ్వు కూడా పెట్టుకోవచ్చు. సో నీ ఎడిటింగ్ బాగుంటుంది కనుక యావరేజ్గా ఒక 5000 నువ్వైతే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, అర్థమైందా? 5000 నువ్వైతే పెట్టుకోవచ్చు. సో మన తెలుగు వాళ్ళు ఎవరికైతే వర్క్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈమె టాప్ రేటెడ్ అంట, చూడు, వీడియో ఎడిటరు, వీడు ఈ మీద ఎడిట్ చేశాడు. ఇప్పుడు నువ్వు నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తావో వీడు ఈ మీద ఎడిట్ చేశాడు. వాడు ఏమంటున్నాడు, బేసిక్ 7 minutes 7000 అంట, స్టాండర్డ్ 10,000 అంట, ప్రీమియము 15,000 అంట. నువ్వు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వు. ఇదే కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, హైయర్ ఫ్రీలాన్సర్ అని చెప్పి, ఇక్కడ కూడా సేమ్ రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్, దీని మీద క్లిక్ చేసి నువ్వు రిజిస్టర్ అవ్వాలన్నమాట. నీ పేరు, ఈమెయిల్ ఐడి అంతా ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. అప్పుడు ఎవరికన్నా వర్క్ కావాలంటే నిన్ను చూస్తారు. అదేవిధంగా అప్ వర్క్, ఇది ఇంకొకటి చూసారండి, అప్ వర్క్ ఇక్కడ కూడా అంతే. సో ఆటోమేటిక్గా నువ్వైతే లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఐఎమ్ క్లయింట్ హైరింగ్ ఫర్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో ఎడిటర్ కావాలి, నేను ఇక్కడ నొక్కుతా, ఐఎమ్ ఫ్రీలాన్సర్ లుకింగ్ ఫర్ వర్క్, నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తావు. క్లిక్ చేసి నువ్వైతే రిజిస్టర్ అవుతావు, అర్థమైందా? అప్పుడు నీకు వస్తారు క్లయింట్లు. సో ఇలా చూసుకుంటే మంత్కి మినిమం ఒక్కరైనా ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే నీ వర్క్ చూస్తారు కదా యూట్యూబ్లో, నీ ఎడిటింగ్ చూస్తారు కాబట్టి మేబీ ఒక్కరన్నా రావచ్చు. ఒక్కరికి 5000 యావరేజ్గా అనుకుందాం, 5000 అనుకుందాం ఒకటి చేస్తే. కానీ రియాలిటీలో నువ్వు ఇలా కాదు చేయాల్సింది, ఇది ఆన్లైన్ ప్రాసెస్ జస్ట్ చెప్పా. ఆఫ్లైన్ చేసుకో, లింక్డ్ఇన్ ఉంది, మెసేజ్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఉంది, మెసేజ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు చూడు, వాళ్ళ ఎడిటింగ్ బాగాలేదనుకోండి, హాయ్ నా పేరు సునీలు, నేను కౌశిక్ మరిడికి ఎడిట్ చేస్తూ ఉంటా, మీకు ఏమైనా ఎడిటింగ్ సపోర్ట్ కావాలా, నేను సాటర్డే సండే ఫ్రీ ఉన్నా అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేస్తే నీ వీడియో ఎడిటింగ్ బాగుందనుకో ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి కావాల్సింది కూడా క్వాలిటీ. సో ఒక 5000 ఛార్జ్ చేయి, ఇలా 3-4 ఖచ్చితంగా వస్తాయి. నన్ను అడిగినట్లయితే నువ్వు ఒక 15,000 వరకు సంపాదించుకోవచ్చు. కానీ నేను టెక్నికల్గా 5000 లెక్కేస్తూ ఉన్నా, ఆఫ్లైన్ ఆన్లైన్ అంతా కలిపి. సో ఇదొక 5000, ఇక్కడ 2500 ప్లస్ 5000 ఎంత, 2500 ట్యూషను, ఇది వీక్ డేస్, ఒక 5000 వీకెండ్స్, టోటల్ 7500. నీ 30,000ని టచ్ అయ్యేలా నువ్వు ఇన్ని రోజులు ఎలా బ్రతికేవో అలాగే బ్రతుకు కింగ్ లాగా.
నువ్వు జస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయడం వలన సాటర్డే సండే అదేవిధంగా ఎక్స్ట్రా వర్క్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్టోషన్ చెప్పడం వల్ల 7,500 నీకైతే వస్తాయి. ఈ 7,500ని ఖర్చు పెట్టుకు, అస్సలు ఖర్చు పెట్టుకు. ఎలా బ్రతికేవో అలాగే బ్రతుకు. ఈ 7,500ని సేవింగ్స్ చేసుకో. ఎలా? సో ఈ 7,500ని బ్యాంక్ అకౌంట్లో దాచుకోకుండా నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఏంటి, మన కరోనా వచ్చింది. అవును. కరోనా వచ్చినప్పుడు చాలామంది జాబ్ పోయింది. చాలామందికి అయ్యో డబ్బులు లేవు అని చెప్పి ఒకళ్ళనే అడిగారు, చేయి చాచి అడిగారు అప్పు ఇవ్వండి అని చెప్పి. ఆ సిచ్యువేషన్ ఫ్యూచర్లో నీకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏంటి ఎమర్జెన్సీ ఫండ్ అంటే 6 months ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? సో నెలకి నీ ఖర్చు 30,000, అవునా? ఖర్చు పెడుతున్నావు. 30,000 × 6 1,80,000. ఈ 1,80,000 ఫస్ట్ నీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. అప్పుడు ఏదైనా ఫ్యూచర్లో ఎమర్జెన్సీ వస్తే వెంటనే ఖర్చు పెడతావు. అర్థమైందా? సో ఈ 1,80,000 పోగవ్వాలంటే నువ్వు ప్రతీ నెల నీ సేవింగ్స్ని ఒక బ్యాంక్ అకౌంట్లో పెడుతూ ఉండాలి. బట్ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది 1,80,000 అవ్వాలి కాబట్టి ఇది ఫిల్ అయ్యేంత వరకు నువ్వేం చేస్తావంటే ఎక్కువ ఆఫ్లైన్లో మాట్లాడి చేసుకో ప్రాజెక్ట్స్, ఎడిటింగ్ ఒక 15,000 17,000 అలా సంపాదించడానికి ట్రై చేయి. ఇది ఫిల్అప్ చేసుకో. ఇది ఫిల్అప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వేం చేయాలంటే ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిపోయింది. ఫ్యూచర్లో ఏదైనా కరోనా వచ్చినా లేకపోతే ఏదైనా వేవ్ వచ్చినా జాబ్ పోయినా ఈ డబ్బు నీకు ఉంటుంది, ఈఎంఐలు కట్టుకోవడానికి ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వదు. సో అది ఫిల్ అయిన తర్వాత 1,80,000 ఫిల్ అయిన తర్వాత ఎలాగో 7,500 ఎలా సంపాదించాలో చెప్తా. నువ్వు ఆ 1,80,000 ఫిల్ అయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకేనా? 7,500ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఫస్ట్ వన్ మ్యూచువల్ ఫండ్స్. ఐడియా ఉంది కదా? మ్యూచువల్ ఫండ్స్లో 5,000. మళ్ళీ ఒకే ఫండ్లో కాదు, ప్రతి మంత్ డివైడ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యాప్లో ఒక 2,000. అర్థమైందా? ఇంకా కావాలంటే చెప్తా తర్వాత, ఇక్కడ వద్దు, రికమెండేషన్ చేయకూడదు, తర్వాత ఫండ్స్ చెప్తా, నేనే చేపిస్తా. ఇంకొకటి మిడ్ క్యాప్లో 2,000. ఇంకొకటి లార్జ్ క్యాప్లో 1,000. ప్రతి మంత్ ఎస్ఐపి అంటే వేరే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో, ఆ బ్యాంక్ అకౌంట్కి ఎస్ఐపి పెట్టుకో, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. నీకు తెలియకుండానే 5,000 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ పీపీఎఫ్ ఐడియా ఉందిగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇక్కడ 1,000, ఇది కూడా ఆటోమేటిక్గా కట్ అయిపోవాలి. ఓకే. అదేవిధంగా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఎందుకు? ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, మంచిగా ఉంది, రేపొద్దున ఏదో బండి మీద వెళ్తుంటే చిన్న పడ్డావు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యావు, చెయ్యి ఇరిగింది, అప్పుడు ఖర్చు అంతా నువ్వే భరించాలి. అదే నీ పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. నువ్వు ₹1 కూడా భరించాల్సిన అవసరం లేదు, నీ సేవింగ్స్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో నీ ఏజ్కి మంత్కి ప్రీమియం, నేను చెప్తుంది మంత్లీ చూసుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 1,000 ఉంటుంది. సో 1,000 ఖర్చు పెట్టు. ఇంకా మిగిలింది ఎంత? 500. ఈ 500 వచ్చేసి ఎన్పిఎస్ అనమాట, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. నీ ఫ్యూచర్ కోసం 500 ఇలా డివైడ్ చేసుకున్నావు అనుకో, చాలా డబ్బు. నువ్వు గెస్ చే, ఇదంతా పక్కన పెట్టేసే, జస్ట్ 5,000 మ్యూచువల్ ఫండ్స్లో ఒక 20 years ఇన్వెస్ట్ చేస్తే ఎంత అవుతుంది అనుకుంటున్నావు? ఎగ్జాక్ట్గా తెలియదు. చెప్తాను, షాక్ అయితే చెప్తున్నా. మిగతా అన్ని పక్కన పెట్టేసే, నేను చెప్తుంది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్. అండ్ నీ జీతం పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, 20-30% పెరుగుతూ ఉంటుంది. కానీ నీ ఎస్ఐపి అంటే ప్రతి మంత్ పెట్టుబడి పెడతావు కదా 5,000, దాన్ని సంవత్సరానికి ఒకసారి 10% పెంచు. దాన్ని స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. సో నువ్వు స్టార్టింగ్ ఎంత అనుకున్నాం మనం? 5,000. సో 5,000ని ఎంటర్ చేస్తున్నా. 5,000 నువ్వైతే ప్రతి మంత్ పెట్టుబడి పెడతావు. అండ్ యాన్యువల్ స్టెప్అప్ ఎవ్రీ ఇయర్ 10% పెంచుకో. అర్థమైందా? ఫస్ట్ ఇయర్ మొత్తం 12 times 5,000 కట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఒక 10% పెంచుతావు జస్ట్, అంటే అరౌండ్ 500 పెరుగుతుంది. 5,500 నెక్స్ట్ ఇయర్ అవుతుంది. ఆ తర్వాత 5,500 మీద మళ్ళీ 10% పెంచుతావు. అలా నువ్వు కనుక ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఒక 12 అనుకుందాం. నేను ఈక్విటీ చెప్తా. సో నాకు పర్సనల్గా 30% వస్తుంది, కానీ నీకు అంత వస్తుందని నేను చెప్పను. ఒక 15% వేసుకున్నా కూడా, 15 వేసుకున్నా కూడా నువ్వు ఎన్ని ఇయర్స్? 20 years ఆపకుండా పెట్టుబడి పెట్టు, అస్సలు ఆపకో. ఇలా 20 years నువ్వు కనుక ఇంత అమౌంట్ ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పెడితే గెస్ 1,39,00,000 20 years తర్వాత. ఇది దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం, 8th wonder ఆఫ్ ది వరల్డ్. అర్థమైందా? అది కూడా కండిషన్ 20 yearsకి ఇంత రిటర్న్ జనరేట్ అయితే మాత్రమే. కానీ ఇండియా గ్రోయింగ్ ఎకానమీ, నువ్వు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మేబీ రావచ్చు, 100% వస్తుందని చెప్పలేను, కానీ ఇంత వస్తుంది. అర్థమైందా?
ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ప్రతి మంత్ వచ్చిన జీతాన్ని ఖర్చు పెట్టేస్తున్నావు. నేనేం చెప్పా, సరే నీ ఖర్చులు ఎలా ఉన్నాయి, ఈఎంఐలు అంటున్నావు, ఐఫోన్ అంటున్నావు, హోమ్ లోన్ తీసుకోలే, అదొకటి తప్పు అని చెప్తాను నీది చివరిలో. సో సర్లే ఫోన్ ఇద్దామని చెప్పి నీకు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పా. ఆ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్పా, అది కూడా వేరియస్ ప్లేసెస్లో. నేను జస్ట్ 5,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నావు కదా, దానికి ఇంత వస్తుందని చెప్తున్నాను నేను. అర్థమైందా ప్లానింగ్? అర్థమైంది. చేసుకుంటావు మరి? చేసుకుంటా. అండ్ ఇంకొక తప్పు చేసావు నువ్వు. సో చూసారండి, దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాం. అండ్ ఒక చిన్న తప్పు చేసావు. ఆ తప్పు ఏంటి కూడా నేను చెప్తా. ఇక్కడ నువ్వు పర్సనల్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నా అని చెప్పావు, అంతేనా? అవును. అంటే మీ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉన్నాయి, మీ డాడీ దగ్గర చాలా సేవింగ్స్ ఉన్నాయి, దానికి నీ పర్సనల్ లోన్ యాడ్ చేసుకున్నావు అని చెప్పాను. కానీ ఇక్కడ నువ్వు చేసిన తప్పు ఏంటంటే హోమ్ లోన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు మీ డాడీ దగ్గర ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో దాన్ని అంతా డౌన్ పేమెంట్గా కట్టి రిమైనింగ్ డబ్బు ఎంతైతే కావాలో దానికి హోమ్ లోన్ అప్లై చేస్తున్నట్లయితే నీకు 8, నీ సిబిల్ స్కోర్ ఎలాగో బాగుంది చూశాను, 8%, 8 or 9 లేదా 10 మహా అయితే ఇంత పర్సంటేజ్కి నీకు హోమ్ లోన్ వచ్చేది. కానీ పర్సనల్ లోన్ వడ్డీ ఎంత? 18%. 18 ఎక్కడ, అటు ఇటుగా 10 ఎక్కడ, పప్పులో కాలేసావు కదా. సో ఇప్పుడు కన్నా పోయేదేం లేదు. నేనేం చెప్తానంటే ఇక్కడ నువ్వు పర్సనల్ లోన్కి 18% వడ్డీ కడుతున్నావు, షిఫ్ట్ చేసుకో. ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఉన్నాయి, కొన్ని బ్యాంకులు ఇక్కడెక్కడ ఉంది, కొన్ని బ్యాంకులు చూసుకున్నట్లయితే కొన్ని బ్యాంకులు 10.5, 11, 10 ఈ విధంగా 10 ఇలా ఇస్తున్నాయి. 10 వదిలేసి 14 అనుకుందాం. 14%కి లోన్ ఇచ్చే బ్యాంకులు చాలా ఉన్నాయి. సో నువ్వు అలాంటి బ్యాంకులకి షిఫ్ట్ చేసుకో. ఇంకా అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో ఈ బ్యాంకుతో ఫస్ట్ మాట్లాడు. మీ బ్యాంకులో 14 కదా, నా సిబిల్ స్కోరు ఆదాయం పర్లే బాగానే ఉంది, సో మీరు 14%కి లోన్ ఇస్తా అంటే వేరే బ్యాంకులో 18%కి లోన్ రన్ అవుతుంది, ఆ లోన్ని మార్చుకుంటా అని చెప్తే వాళ్ళు ఓకే అంటారు. ట్రాన్స్ఫర్. సో మార్చేసుకో, అప్పుడు ఈఎంఐ తగ్గుతుంది. ఈఎంఐని తగ్గించుకోకు, ఈఎంఐ సేమ్ ఉంచు, టెన్యూర్ని తగ్గించుకో. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years టెన్యూర్ పెట్టుకున్నావు, 3 years లేకపోతే 4 years పెట్టుకో. అలాంటప్పుడు నువ్వు కట్టాల్సిన వడ్డీ భారం కూడా తగ్గుతుందన్నమాట. ఇలా చేసుకుంటే సొల్యూషన్. అదేవిధంగా ఐఫోన్ కొన్నావు, అది ఆల్రెడీ చెప్పా. సో నీకు వచ్చే జీతానికి ఐఫోన్ కొంచెం ఎక్కువ పెట్టేసావు, అది కూడా నీకు ఆల్రెడీ నాకు తెలిసి పాత ఫోన్ ఉంది, అయినా కూడా కొంచెం షో కొడదామని అనుకుంటా. సో ఈ 2 తప్పులు మాత్రం అస్సలు చేయకు. ఎలా ఉంది ప్లాన్? అడిగావు కదా, వాళ్ళ ముందు చెప్పేసా, బాగుందా? చేసుకుంటావు మరి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్? ఖచ్చితంగా ప్లాన్ చేసుకో. అదండి. సో ఇటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్ కావాలంటే ఫ్రీడమ్ యాప్లో కోర్సులు ఉన్నాయి. ఎన్ని? 1000 ఉన్నాయి, అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫినాన్షియల్ ప్లానింగ్ మీ ఇంటికి వచ్చినట్లే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కోర్సులు, హోమ్ లోను, బిజినెస్ లోను అండ్ కార్ లోను, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇలా ప్రతి కోర్సు ఉందన్నమాట. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ ఫినాన్స్ గురించే కాదు, బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు చెప్తారనమాట. అది కూడా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి మేమైతే షూట్ చేస్తాం. అదేవిధంగా ఫార్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ని చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే రైతన్న డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తూ సక్సెస్ అయ్యారో ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఆయన పొలంలో A to Z నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, పక్కన కామెంట్స్లో కూడా ఉంది. అండ్ ఫస్ట్ టైం అండి ఈ విధంగా చేయడం. నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదు అని చెప్పండి. ఇంకొకసారి చెయ్యం ఎక్స్పెరిమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.